సాధారణంగా ఇదివరకటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ తన లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు సామాజిక వర్గాల లెక్కలని చెప్పేది. ఎందుకంటే వాళ్ళు మేము సామాజిక సమీకరణాలు పర్ఫెక్ట్‌గా చేశామని. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు సంబంధించిన లిస్ట్‌లో అయి చెప్పుకొస్తుంది. ఇదిగో ఇంతమందికి బీసీలకి ఇచ్చాం, ఇంతమందికి ఎస్సీలకి ఇచ్చాం, ఇంతమందికి ఎస్టీలకి ఇచ్చామని. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం అయితే అట్లా ప్రకటించలేదు గానీ, వాళ్ళ లిస్ట్‌ని వీళ్ళు పోస్ట్ మార్టం చేసి బయటపెట్టింది ఏంటంటే, కమ్మ సామాజిక వర్గం 21, ఎస్సీ సామాజిక వర్గం 20, అది కూడా ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో. బీసీలు 18, రెడ్డి 17, కాపు 7, ఎస్టీ 3, క్షత్రియ 4, వెలమ 1, వైశ్య 2, మైనార్టీ 1. బీసీలలో గవర 1, శెట్టి బలిజ 1, యాదవ 3, పోలినాటి వెలమ 1, కొప్పుల వెలమ 2, తూర్పు కాపు 2, గౌడ 3, కళింగ 2, మత్స్యకార 1, కురుబ 1, బోయ 1. టీడీపీ 2019లో బీసీలకి 43 సీట్లు ఇచ్చింది. ఇప్పుడు మిగిలిన 57 సీట్లో ఆ పార్టీ 25 ఇవ్వగలిగితే గత ఎన్నికల లెక్క చేరినట్టు అన్నటువంటి పాయింట్ని రైట్ చేస్తున్నారు. జనసేన 5గురిలో కమ్మ 1, కాపు 2, గవర 1, బ్రాహ్మణ 1. ఇందాక మనం ఒక చిన్న పొరపాటు జరిగింది. అది కాపు 3 అన్నారు, కాదు, కాపు 2, కమ్మ 1, గవర 1, బ్రాహ్మణ 1. మిగతాకి సంబంధించి ఏంటి అన్నటువంటి తేలాల్సి ఉంది. ఓవరాల్గా ఇది కుల సమీకరణాలు.